రైతు సోదరులకు నమస్కారం. ఇవాళ కిసాన్ వాణి కార్యక్రమంలో కోళ్లల్లో కొక్కెర వ్యాధి తెగులు నివారణ గురించి, అలాగే కోడి గ్రుడ్లు తినడం వల్ల ప్రయోజనాల గురించి తెలియజేయడానికి గల్జరుగుల పశు వైద్యులు డాక్టర్ ఏ చినరాజులయ్య గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. మా మార్కాపురం ఆకాశవాణి వారికి, అదేవిధంగా రైతు సోదరులకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓకే సార్, మరి ఇవాళ కోళ్లల్లో కొక్కెర వ్యాధి తెగులు నివారణ గురించి ఈ రైతు సోదరులకు తెలియజేద్దాము. అంటే కోళ్లకు ముఖ్యంగా వచ్చేటువంటి వ్యాధులలో మరి కొక్కెర వ్యాధి ప్రధానమైనది. అయితే మనం ఏమనుకుంటామంటే గ్రామీణ ప్రాంతాల్లో రైతులు చాలా వరకు ఈ పెరటి కోళ్లను పెంచుకుంటూ ఉంటారు. మరి ఈ రైతులు కోళ్ల ఫారాలలో కూడా కోళ్లను పెంచుకోవడం జరుగుతూ ఉంది. మరి గ్రామీణ ప్రాంతాలే కాకుండా ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ షెడ్లు ఏర్పాటు చేసి కోళ్ల ఫారం కూడా అంటే కోళ్లను పెంచుకోవడం, అంటే మాంసం ఉత్పత్తులకు ఉపయోగిస్తున్నారు. ఇత్యాది విషయాలకు సంబంధించి మరి ఈ కోళ్లలో ముఖ్యంగా కొక్కెర వ్యాధి అనేది ఎక్కడి నుంచి అసలు అది ప్రారంభమైంది, తెగుళ్లలో భాగంగా మరి కొక్కెర వ్యాధి తెగులు గురించి, వాటి కారణాలు, వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది, వాటి లక్షణాలు ఏంటి అనేటువంటి విషయాలు ఒక్కొక్కటిగా మనము రైతు సోదరులకు ఇవాళ అందిద్దాం సార్. మరి ఒక్కొక్కటి వివరంగా చెప్పండి సార్ మరి రైతు సోదరులకు. నమస్కారం అండి. రైతు సోదరులకు ఈరోజు తెలియజేయడం ఏంటంటే, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో కొక్కెర గురక తెగులతో నాటుకోళ్ళు కానీ గ్రామీణ పెరటికోళ్ళు కానీ ఎక్కువగా చనిపోతూ ఉంటాయి. అయితే మన దేశంలో ఈ వ్యాధిని ఉత్తరాంచలంలోనే రానికెట్ అనే ప్రాంతంలో కనుగొన్నారు. అందువలన ఈ డిసీజ్ని రానికెట్ వ్యాధి అని కూడా పిలుస్తారు. కోళ్ళ మంద త్వరగా వ్యాపించి వ్యాధి సోకిన కోళ్ళు మందలుగా చనిపోతాయి. ఎక్కువగా ఈ వ్యాధి సోకిన కోళ్ళు 80 నుంచి 90% వరకు మరణాలు సంభవించే అవకాశం ఉంది. మన రాష్ట్రంలోని కోళ్లకు ప్రతి ఏటా ఈ వ్యాధి ప్రబలి పల్లెలలో ఉండే నాటుకోళ్ళు చనిపోతూ ఉంటాయి. ఈ వ్యాధి కోళ్లతో పాటు అన్ని రకాల పక్షులలో, ముఖ్యంగా బాతులు, పావురాలు, కౌజుపెట్టలు, గినీ కోళ్ళు, ఈము, ఆస్ట్రిచ్ మొదలగు పక్షులలో సంభవిస్తూ ఉంటుంది. అన్ని వయసు కోళ్లకు ఈ వ్యాధి సంక్రమిస్తూ ఉంటుంది. కొక్కెర వ్యాధి నాడీ వ్యవస్థకు, శ్వాస వ్యవస్థకు సంబంధించిన రోగంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. వ్యాధి కారకం ముఖ్యంగా గాలి ద్వారా, నీటి ద్వారా, పక్షి కోడి రెట్ట ద్వారా, అదేవిధంగా ముక్కు స్రావాలు, గుడ్ల ద్వారా, చనిపోయిన కోళ్ళు, ఇతర పక్షుల ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తూ ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న కోళ్ళు గాలిలో ఉన్న వ్యాధికారక క్రిమిని ముక్కు ద్వారా పీల్చుకునటం వలన కానీ, కలుషిత దానాన్ని తినటం వలన కానీ, అదేవిధంగా కలుషిత నీటిని త్రాగుట ద్వారా కానీ, తల్లి నుండి గుడ్ల ద్వారా పిల్లలకు వ్యాధి సోకుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ వ్యాధి కోళ్లపారాలలో పనిచేసే మనుషులు ద్వారా, అదేవిధంగా కోళ్లపారాల్లో ఉండే పెంపుడు కుక్కల ద్వారా, పిల్లుల ద్వారా ఒక పారం నుండి మరొక పారంకు ఈ వ్యాధి వ్యాపిస్తూ ఉంటుంది. ఓకే సార్, మరి బాగుంది. ఈ కోళ్లలో వచ్చేటువంటి కొక్కెర తెగులు నివారణ గురించి చెప్పుకుంటున్నాము. ఇందులో మరి ఈ కొక్కెర వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి, వాటి నివారణ చర్యలు ఏంటి, ఇది ఎలా వ్యాపిస్తుంది అనేటువంటి విషయాలు ఒక్కొక్కటిగా రైతు సోదరులకు తెలియజేయండి సార్. అయితే ఈ వ్యాధి లక్షణాలు కోడిపిల్లలో ఒక రకంగా, అదేవిధంగా పెద్ద వాటిలో కొన్ని లక్షణాలు చూపిస్తూ ఉంటుందండి. ముఖ్యంగా మనం కోడిపిల్లలో చూసినట్టయితే ముక్కు నుండి చిక్కటి ద్రవం కారుతూ ఉంటుంది, నీరు చిక్కగా ఉంటుంది. అదేవిధంగా మెడ సాగదీసినట్లు గాలిని పీల్చును, గురకబెట్టుతూ ఉంటాయి, తుమ్ములు. ముఖ్యంగా మనము వాటి రెట్టాయ చూసినట్లయితే పచ్చటి తెల్లటి నీళ్ళ విరోచనాలలాగా కారుస్తూ పక్షి కూడా చాలా తొందరగా నీరసిస్తుంది. అదేవిధంగా కోళ్ళకి కాళ్ళకు, మెడకు, రెక్కలకు పక్షవాతం మనకు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా మెడ వంకర తిరుగుతూ ఉంటుంది, కోళ్ళు ఎగిరినట్టుగా గంతులు వేసి పల్టీలు కొట్టి కింద పడుతూ ఉంటాయి. వ్యాధి లక్షణాలు గుర్తించే లోపే గుంపులుగా మందలుగా చాలా తొందరగా 80 నుంచి 90% చనిపోతూ ఉంటాయి. అదేవిధంగా పెద్ద కోళ్ళలో కూడా పిల్లల్లో కనిపించే లక్షణాలే పెద్దోట్లో కూడా కనిపిస్తాయి, కానీ కొన్ని అదనంగా ఉంటాయి. పచ్చటి నీళ్ళ విరోచనాలు, నోటి నుండి ముక్కు నుండి చిక్కటి ద్రావం కారడం, గురకబెట్టడం, కాళ్ళు, మెడ, రెక్కలుకి పక్షవాతం తగిలినట్టుగా వంకరపోవడాలు. పారంలోని అన్ని కోళ్ళు ఒక్క రాత్రికే మందలుగా ప్లాక్ చనిపోతూ ఉంటాయి. వ్యాధి నిర్ధారణ మనం చూడాలంటే దీన్ని శవపరీక్ష ద్వారానే తెలుసుకోవచ్చు. ఓకే సార్, బాగుంది. మరి చికిత్స గురించి కూడా తెలియజేయండి సార్.
ఈ వ్యాధికి మెయిన్గా పెద్దగా చికిత్స అంటూ ఏమీ ఉండదండి, కానీ నివారణ ఒక్కటే మార్గం దీనికి. అయితే ఈ వ్యాధి సోకిన కోళ్ళను వేరు చేసి అవి త్రాగే నీటిలో యాంటీబయాటిక్ మందులు కలిపి 3 నుంచి 5 రోజుల పాటు త్రాగించాలి. అదేవిధంగా వాటికి యాంటీబయాటిక్స్తో పాటు న్యూట్రిషనల్ మినరల్ టానిక్స్ కూడా తాకించాలి. అదే నివారణ చర్యలు ఒక్కటే దీనికి మార్గము. పారము లేదా నాటుకోళ్ళు ఉంచే స్థలము ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. ఈ విషయంలో రాజీ పడితే మాత్రం రోగం చాలా ఎక్కువగా వ్యాపించి కోళ్ళు మందలుగా చనిపోతాయి. వ్యాధి సోకిన కోళ్లను వెంటనే వేరు చేయాలి. ఆరోగ్యకరమైన కోళ్ళ నుంచి వ్యాధి సోకిన కోళ్లను వెంటనే వేరు చేసి చనిపోయిన కోళ్లను వేరు చేసి లోతైన గుంతలో పాతిపెట్టాలి, లేదంటే కాల్చేయాలి. కొత్త మనుషులను షెడ్లలోకి రానివ్వకుండా చూడాలి. కోళ్ళు షెడ్డు ద్వారా మందు క్రిమిసరక ద్రావణం పోసిన తొట్టిని ఏర్పాటు చేయాలి. షెడ్డుకు ముందు ఉంటుంది కదా, కొత్త మనుషులు రాకుండా ఒక చిన్న గుంత లాంటిది తీసి దాంట్లో క్రిమిసరక మందు తాటి ఎవరైనా దాంట్లో నుంచి వెళ్ళే ముందు దాంట్లో పాదాలను కానీ లేకుంటే అట్లా కడుక్కొని మాత్రం వెళ్ళాలి. లేదంటే అది ఫామ్ మొత్తానికి కొత్త మనుషుల ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. షెడ్లోనికి వాహనాలు కొత్త వాటిని రానివ్వకుండా చూడాలి. ఇప్పుడు షెడ్లో కొత్త వాహనాలు వస్తుంటే గాలి ద్వారా అవి ఎక్కడెక్కడో కంటామినేట్ అయ్యి వచ్చేసి ఈ కొత్త షెడ్లకి చాలా ఈజీగా అటాక్ అవుతూ ఉంటుంది. వ్యాధి సోకిన కోళ్ళను మంచి కోళ్ళను చూడటానికి వేరు మనుషులు ఉంచాలి. ఇప్పుడు వ్యాధి సోకిన కోళ్ళు మంచి కోళ్ళ దగ్గరికి ఒకే మనిషి తిరుగుతున్నప్పుడు ఆ మనిషి ద్వారా కూడా షెడ్లో అన్నిటికీ ఇన్ఫెక్షన్ కంటామినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫారంను హ్యాచరీలోని గుడ్లను ఫీమింగ్ చేసి ఈ వ్యాధికారకాన్ని పూర్తిగా నిర్మూలించవచ్చు. షెడ్లోని లిటర్ తీసివేసి, లిటర్ అంటే కింద మనం పొట్టుగానే ఏదైనా వేసి మన ఫారంలలో లిటర్ వేస్తారు, దాన్ని వ్యాధి అటాక్ అయినప్పుడు దాన్ని లిటర్ను మార్చేస్తూ ఉండాలి. పెద్ద కోళ్ళను చిన్న కోళ్ళను వేరువేరు గదులలో ఉంచాలి. అదేవిధంగా దీనికి వ్యాధి నిరోధకంగా టీకాలు కూడా ఉంటాయండి. పిల్లలు పుట్టిన 1 వారం రోజుల్లోపు ఆర్డి టీకాని F1 ఒకసారిగా మొదటి వారంలో వేయాలి. అదేవిధంగా ఈ మందుని కంటిలో కానీ ముక్కులో కానీ వేస్తే 6 వారాలకు వ్యాధి రాదు. తర్వాత మరలా ఇంకో బూస్టర్ డోస్ అని చెప్పేసి R2B 0.5 ml వేయాలి. ఈ టీకా వేసిన తర్వాత 1 ఏడాది వరకు ఈ కొక్కెర రోగం రాకుండా ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో టీకాలు గవర్నమెంట్ సప్లై చేస్తూ ఉంటుంది, వేయించాలి ప్రతి సంవత్సరం. అదేవిధంగా ఈ టీకాలు వేయించుకునే ముందు వాటికి నట్టల నివారణగా మందు తాపించి టీకాలు వేస్తే టీకాలు చాలా బాగా పనిచేస్తుంది. ఓకే సార్, బాగుంది. మరి ఈ కోళ్ళల్లో కొక్కెర వ్యాధి తెగులు నివారణ గురించి మనం చెప్పుకున్నాము. వాటికి సంబంధించినటువంటి విషయాలు రైతు సోదరులకు తెలియజేశారు. అంటే ఇప్పుడు మనం గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని చెప్పాము. ఇప్పుడు షెడ్లలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి బాగున్న కోళ్లకు ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కానీ లోపలికి షెడ్లోకి వెళ్ళేటప్పుడు కానీ ఒకే వ్యక్తి ఈ జబ్బున పడ్డటువంటి కోళ్ళ దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు కూడా ఈ వ్యాధి లక్షణాలు సంక్రమించే అవకాశం ఉంది, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా ఈ కోళ్ళల్లో భాగంగా మరి కోడి గుడ్లు కూడా మరి ఈరోజు విరివిగా వాడుతున్నాం. అంటే ఇవి తినడం వల్ల ఉపయోగాలు ఉన్నాయి, ఆరోగ్యంగా ఉంటుంది, కొన్ని పోషకాలు విటమిన్లు గుడ్లో ఉంటాయి కాబట్టి మరి గుడ్డును కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి గుడ్డు తినడం వల్ల మనకు ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయి, మరి కోళ్ళ ఫారాల వల్ల వచ్చేటువంటి గుడ్లు, అంటే ఇవి గుడ్ల కోసమే కొన్ని కోళ్ళను పెంచి గుడ్లను ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన విషయాలు రైతు సోదరులకు తెలియజేయండి సార్. గుడ్లల్లో మెయిన్గా విటమిన్లు, సెలీనియం, కాల్షియం, జింక్, బి కాంప్లెక్స్, B5, B12, B2, అదేవిధంగా డి విటమిను, ఈ, కే మరియు అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు ఈ గుడ్డు తినడం వల్ల 70 క్యాలరీల ఎనర్జీ, 6 గ్రాముల ప్రోటీను, అదేవిధంగా 5 గ్రాముల ఆరోగ్యకరమైన మన శరీరానికి అందుతాయి. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది బాగా. రోజుకు 2 గుడ్లు తింటే మనిషి చాలా ఆరోగ్యంగా ఉంటాడు. అదేవిధంగా గుడ్లలో ప్రోటీన్ ఉండటం వలన చక్కటి బాడీ బిల్డింగ్కి కానీ, అదేవిధంగా దీంట్లో ఆల్బుమిన్ అనే ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. శరీరంలో ప్రోటీన్ లోపాన్ని పూరించడానికి, అదేవిధంగా అవసరమైన పోషణ అందించడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఒక గుడ్డులో 6 గ్రాముల అధిక నాణ్యత కలిగిన ప్రోటీను, శరీరానికి అవసరమైన 9 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. గుడ్లు జుట్టు మరియు గోళ్లకు ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన అమైనో యాసిడ్ అయినటువంటి సల్ఫర్తో సహా ఇతర ఖనిజ లవణాలు, విటమిన్లు కూడా గుడ్లలో పుష్కలంగా ఉంటాయి. విటమిన్ డి గుడ్లలో అధికంగా ఉండటం వలన ఇది ఎముకలకు బలోపేతం చేయడానికి చాలా ముఖ్యం.
ఇది సూర్య కిరణాలను శరీరంలోకి పీల్చుకోవడానికి సహాయపడుతుంది. ఇది ఎముకలను బలంగా ఉండేటట్టు కూడా చేస్తుంది. చిన్నపిల్లలకు, అదేవిధంగా పాలిచ్చే తల్లులకి, ఎలాంటి వారికైనా మనుషులకి బలంగా ఉండటకు గుడ్డు సులభమైన ఆహారం అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు బాగుంది. ఈ గుడ్డు తినడం వల్ల ప్రయోజనాలు చెప్పుకుంటున్నాము. అందుకోసమయ్యే మరి ఇప్పుడు ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణ పరిధిలో కూడా ఇప్పుడు ఈ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. బాలింతలకు, తర్వాత గర్భిణీ స్త్రీలకు, పసిపిల్లలకు కూడా ఈ గుడ్లు అనేది మరి అంగన్వాడీ ద్వారా కూడా అందించడం జరుగుతుంది. అంటే ఇన్ని విలువలు కలిగినటువంటి ప్రోటీన్లు, ఈ పోషకాలన్నీ ఉండడం వల్లనే మరి ఇంత మంచి ఆహారంగా మనం చెప్పుకుంటున్నాం. అంటే రోజు కూడా 2 గుడ్లు తినొచ్చని కూడా చెప్తున్నారు. చిన్న పిల్లలకు మరి సగం ఇస్తే ఏం లాభం ఉంటుంది? అంటే ఒక సగం గుడ్డు ఇవ్వాలా, మరి పూర్తి గుడ్డు ఇవ్వాలా? అది తిన్నందువల్ల ఉపయోగాలు ఏంటి అనేది కూడా తెలియజేయండి సార్. గుడ్డు మొత్తం కూడా ఆహారంగా ఉపయోగపడుతుందండి. సాధారణంగా మనము ఏ ఆహారం తీసుకున్నా అది జీర్ణమై దాన్ని మన శరీరం గ్రహించి ఉపయోగించుకునే క్రమంలో ఎంతో కొంత వ్యర్థమైపోతుంటుంది. తిన్న పదార్థంలో ఎంత మేరకు మనం శరీరానికి ఉపయోగపడుతుంది అనేది దాన్ని బయలాజికల్ వాల్యూ అంటారు. కాబట్టి గుడ్డు మనం తీసుకున్నది ప్రతి కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా ప్రతిది కూడా శరీరానికి బయలాజికల్గా ఉపయోగపడుతుంది 100%. మరి ఏ పదార్థానికి ఇంత సంపూర్ణ ప్రాముఖ్యమైన విలువ లేదు. 1 గ్రామ్ మాంసకృతులు శరీరానికి ఎంత బరువు ఇవ్వగలదు అనేది ప్రోటీన్ ఎఫిషియన్సీ రేషియో అంటారనమాట. ఇది కూడా గుడ్డుకే ఎక్కువ. అందువల్ల ఎదిగే పిల్లలకు గుడ్డు బాగా ఉపయోగపడుతుంది. ఇది మంచి ప్రోటీన్కు చిరునామా అని చెప్పవచ్చు. ప్రోటీన్లు గుడ్డుతో పోలిస్తే పప్పుల వంటి వృక్ష సంబంధ పదార్థాల నుంచి వచ్చే ప్రోటీన్ నాణ్యత కొంత తక్కువగా ఉన్నప్పటికీ పప్పులో ప్రోటీన్ కొన్నిసార్లు సరిగా జీర్ణం కాదు. సాధారణంగా వృక్ష సంబంధం ప్రోటీన్లు 1 గ్రాము గుడ్డులోని ప్రోటీను 0.08 గ్రాములకు సమానం అన్నమాట. గుడ్డులో ప్రోటీన్లు సంపూర్ణంగా మాంసకృతులు అంటారు. పప్పులు, బియ్యము, గోధుమలలో ఉండే ప్రోటీన్ నాణ్యతను కూడా గుడ్డులోని ప్రోటీన్తో పోల్చి చూస్తారనమాట. సంపూర్ణ మాంసకృతుల పరంగా చూస్తే గుడ్డు మొదటి స్థానంలో ఉంటుంది. తర్వాత పాలు, మాంసాహారం, పప్పు దినుసులు లాంటి వాటి కిందకి వస్తాయి. పప్పులో ప్రోటీన్ల కంటే గుడ్డులోని ప్రోటీన్లు చాలా ఈజీగా జీర్ణమైపోతాయి. ఏ వయసు వారికైనా, చిన్నపిల్లలకైనా, పెద్దవారికైనా, వృద్ధులకైనా కూడా ఈజీగా జీర్ణమయ్యే ఆహారం అన్నమాట. అందువల్ల ఇవి ఎదుగుదలకు బాగా తోడ్పడతాయి. కాబట్టి ఎదిగే పిల్లలకు అన్నము, పప్పుతో పాటు పాలు, గుడ్లు కూడా పెట్టాలి. పెద్దవారిలోని ప్రోటీన్ కండరాలు క్షీణించకుండా కాపాడుతుంది. హార్మోన్ల విడుదలకు, అదేవిధంగా ఎంజైమ్ల తయారీకి, శరీర మరమ్మతులకు కూడా ప్రోటీన్ అవసరం. కాబట్టి పెద్దవాళ్ళు కూడా రోజు 1 గుడ్డు తినడం చాలా మంచిది. ఓకే సార్, మరి గుడ్డు గురించి చెప్పుకుంటున్నాము. ఇందులో తెల్ల సొన, పచ్చ సొన అనేది ఉంటుంది గుడ్డులో. మరి మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వాడటానికి ఉపయోగపడుతుంది, సులభంగా జీర్ణమవుతుంది అంటున్నారు. ఈ తెల్ల సొన గురించి, పచ్చ సొన గురించిన వేరియేషన్ ఏంటి? అది ఇందువల్ల ఏది ఎక్కువగా మన శరీరానికి శక్తినిస్తుంది అనే విషయాలు చెప్పండి సార్. చాలామందికి అపోహ ఏంటంటే పచ్చ సొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది, దాన్ని తీసేయాలా లేకుంటే తెల్లదే ఒకటే తినాలా అనేది చాలామందికి అపోహగా ఉంటుంది. కానీ ఎలాంటి అపోహ లేకుండా పచ్చసొన కూడా తినవచ్చు. చాలామంది ఏంటంటే పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందని భావిస్తూ దాన్ని తీసేసి తెల్లసొన మాత్రమే తింటూ ఉంటారు. గుడ్డులో కొలెస్ట్రాల్ ఉండే మాట నిజమే. 1 గుడ్డులో 180 గ్రాముల వరకు కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇతర ఏ ఆహార పదార్థాల నుంచి అందే కొలెస్ట్రాల్తో పోలిస్తే ఇది చాలా తక్కువ. మామూలుగా మన శరీరం రోజుకు 800 నుంచి 1500 మిల్లీగ్రాముల వరకు కొలెస్ట్రాల్ తయారు చేసుకుంటుంది. ఇది కాకుండా మనం ఆహారం ద్వారా అదనంగా 300 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ తీసుకోవచ్చు. మనం రోజుకు 1 గుడ్డు తిన్న 180 మిల్లీగ్రాముల కొలెస్ట్రాలే లభిస్తుంది. మనం 2 గుడ్ల వరకు కూడా రోజు పచ్చసొనతో కలిపి తీసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. ఇది ఈజీగా జీర్ణం అవుతూ ఉంటుంది. ఇది సగానికన్నా కాస్త ఎక్కువ. పైగా కొలెస్ట్రాల్ నేరుగా రక్తంలో కలవకుండా చూసే లెసిథిన్ వంటి రసాయనాలు గుడ్డులో ఉంటాయి. కాబట్టి గుడ్డులో అటువంటి సమస్య ఉండదు. గుడ్డుతో పాటు ఇతర పదార్థాలు తీసుకున్నప్పుడు వాటిలోంచి చక్కెర నెమ్మదిగా విడుదలవుతుంది. అందువల్ల ఇది మధుమేహగ్రస్తులు, షుగర్ పేషెంట్లు కూడా మేలు చేస్తుంది. వీరు కూడా వారానికి 3 నుంచి 4 గుడ్లు మామూలుగానే, తర్వాత 2-3 గుడ్లునే పచ్చసొన తీసేసి తీసుకోవచ్చు. పూర్తిగా మానేయాల్సిన అవసరం ఏం లేదు. ఉపయోగాలు మనం గుడ్డుని మొత్తం చూసినట్టయితే గుడ్డు పెంకుతో కూడా ఉపయోగమేనండి. గుడ్డులో తీసేసే భాగం ఏ ఒక్కటి కూడా ఉండదు. గుడ్లు మన ఆహారంలో తప్పక తినాల్సినవి కాబట్టి కోడిగుడ్లు ఉడకబెట్టినా, ఆమ్లెట్ వేసుకున్నా గుడ్డు పెంకులను చెత్తబుట్టలో పడేయడం చాలామందికి అలవాటు. కానీ ఈ గుడ్డు పెంకులను కూడా మనం తీసి మనం చెట్లకేస్తే చెట్లకు కూడా పోషకాహారాలను అందించిన వాళ్ళం అవుతాం. ఎక్కువగా మన ఇళ్లలో పెరిగే మొక్కల గుడ్ల పెంకులను పోషకాల నుండి ప్రయోజనం పొందవచ్చు. మిగిలిన గుడ్డు పెంకులకు పగలగొట్టి వాటిని మీ ఇంట్లో పెరిగే మొక్కలకు మొదల దగ్గర వేస్తే
మొక్కల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం, ఇతర ఖనిజ లవణాలు దొరుకుతాయి. గుడ్డు పెంకులను బాగా కడిగి చిన్న ముక్కలుగా చేసి మొక్క ఉన్న మట్టిలో కలపాలి. గుడ్డు పెంకులు మట్టితో కలిసిపోయి మీ ఇంట్లో పెరిగే మొక్కలు బలంగా, ఏపుగా, ఆరోగ్యంగా పెరుగుతాయి. ఓకే సార్, మరి ఇవాళ కోళ్ళల్లో కొక్కెర వ్యాధి తెగులు నివారణ గురించి, అలాగే కోడి గుడ్డు తినడం వల్ల కూడా కలిగే ఉపయోగాల గురించి గెలిజేరుగుళ్ళ పశు వైద్యులు డాక్టర్ ఏ చిన్నరాజులయ్య గారు మనకు మరి మంచి సమాచారం అందించారు. ధన్యవాదాలు సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి.